హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా బతుకు బుగ్గి అయింది. వేట వేట్లపాలెంలో బాణసంచ పేలుడు, మధ్యాహ్నం 2 గంటల సమయంలో విస్ఫోటనం, చుట్టుపక్కల భయానక వాతావరణం, 13 గ్రామాల్లో పేలుడు ప్రకంపనలు, పొలాల్లో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, పరారీలో బాణాసంచ కేంద్ర యజమాని. ప్రమాదంలో అతడి తండ్రి మృతి, ప్రధాని మోడీ, గవర్నర్ సహా పలువురు దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు సంతాపం, బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శ, పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీ సహా నలుగురు అధికారులు సస్పెండ్, పరిశ్రమ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు, 23 మంది మృతి, వారిలో 21 మంది సజీవ దహనం, ఆసుపత్రిలో మరొక ఇద్దరు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలని, అందరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అంటే దాదాపు 30 మంది దాకా దీంట్లో బాధితులు ఉన్నారు. 23 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఒక 7గురు ఉన్నారు. బతుకు బుగ్గి. మరి ఈ బతుకు బుగ్గికి బాధ్యులెవరు? ప్రతిసారి వార్తలొస్తా ఉంటాయి. ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే, ఇప్పుడు తెలంగాణలో సిగాచి అని ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోజు గూడా ఇట్లాంటి వార్తలే వచ్చినియి. ఆ రోజు గూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ఆయా పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు సంతాపం, దిగ్భ్రాంతులు ఇయన్నీ వ్యక్తం చేస్తారు. పరామర్శలు చేసేటోళ్ళు కొంతమంది చేస్తారు. మరి ఈ దిగ్భ్రాంతులు, ఆశ్చర్యకరాలు, సంతాపం తెలపటాలు, సానుభూతి తెలపటాలుతోనే మీ రాజకీయం, మీ పరిపాలన ఉంటే, మరి దీనికి బాధ్యులెవరు? ఈ సిస్టమ్‌లో ఫెయిల్ అయినప్పుడు, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ స్పందించాలి, తప్పు లేదు. కానీ అసలు ఈ సిస్టమ్‌లో ఇటువంటివి జరగకుండా చేయాలంటే ఏం చేయాలి? బాధ్యులెవరు? ఎవరో ఒకళ్ళో ఇద్దరిని అధికారులను బాధ్యులు చేసడం, సస్పెండ్ చేయడం, చేతులు దులుపుకోవటం, వాళ్ళకి ఒక 10,00,000, 20,00,000 పరిహారం ప్రకటించడం, అయిపాయిగ. చాలా అద్భుతం చేసినట్టు. ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి రావు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే మీ 20,00,000 ఆదుకోవు. మీ సంతాపాలు, మీ సానుభూతులు, మీ దిగ్భ్రాంతులు వాళ్ళకేం మేలు జరగదు. లేదా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలకు ఇది రెమెడీ గాదు. ఇది హడావుడిగా ఆ కొద్దిసేపు రాజకీయం కోసమో, పరిపాలన కోసం మీరేదో చేస్తున్నట్టు నటించడానికి తప్ప, ఒక ఆర్‌డీఓని, ఒక డీఎస్పీని, ఒక లేబర్ ఆఫీసర్‌ని, ఒక ఫైర్ ఆఫీసర్‌ని సస్పెండ్ చేశారు. అసలు ఒక సిస్టమ్ ఫాలో కావాలి గదా! ఈ రాష్ట్రంలో ఒక ఫైర్‌కు సంబంధించిన బాణాసంచా ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వాలంటే ఎవరివ్వాలి? ఆ అనుమతి ఇచ్చేటప్పుడు ఏం పాటించాలి? ఆ ఫ్యాక్టరీ నడుస్తున్న సందర్భంలో జాయింట్ తనిఖీలు ఎవరు జేయాలి? జాయింట్ ఇన్స్‌పెక్షన్ జేయాలి వాస్తవంగా. లేబర్ డిపార్ట్‌మెంటు, ఫైర్ డిపార్ట్‌మెంటు, పోలీస్ అండ్ రెవెన్యూ. ఈ 4 డిపార్ట్‌మెంట్‌లో ఆ స్థానిక జ్యూరిడిక్షన్‌లో ఉన్న అధికారులెళ్లి ప్రతి నెలకో, 15 రోజులకో జ్యూరిడిక్షన్ ప్రకారం ఎళ్లి తనిఖీలు జేసి, వాళ్ళకేమన్నా సూచనలు, సలహాలుంటే చెప్పి, వాళ్ళ వయలేషన్స్ ఉంటే ఫైనెయ్యాల. కేసులు పెట్టాల. కేసులు పెట్టి అవసరమైతే ఆ యాజమాన్యాన్ని లోపటేయాల. అప్పుడు గదా భయం ఉండేది. వీళ్ళు ఎట్లా ఎంత దారుణంగా ఉంటదంటే ఈ ఫైర్ డిపార్ట్‌మెంట్ గాని, లేబర్ డిపార్ట్‌మెంట్ గాని, రెవెన్యూ అండ్ పోలీస్ ఎన్‌ఓసీలు ఇస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒక బాణాసంచా కంపెనీ ఆ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఒక అతను పోతాడు. ఒక దరఖాస్తు ఇస్తాడు. నేను ఫలానా, ఫలానా సో అండ్ సో ఫలానా దగ్గర పెడుతున్నట్టు ఓకే. నో అబ్జెక్షన్. వాళ్ళకి ముట్టాల్సింది ముట్టిద్ది. వీళ్ళు నో నో అబ్జెక్షన్ ఇస్తారు. ఇంగంతే. ఇక అది తప్ప వీళ్ళు అక్కడికి పోరు. వీళ్ళు అక్కడికి ఎళ్ళేదుండదు. తనిఖీ చేసేదుండదు. అసలు ఏమి ఉండాలో చట్ట ప్రకారం ఎట్లా ఉండాలి? అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎ ఎ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేది ఆ చుట్టూ అసలు ఏమి నివాసాలున్నాయా? చుట్టూ పంట పొలాలున్నాయా? అగ్ని ప్రమాదానికి హేతువైన కారకాలేమన్నా ఉన్నాయా? ఇవన్నీ ఏమి చూడరు. చూసేటోడు దొరకడు మనకక్కడ. ఆఫీసర్లు వాళ్ళు చేసే పని వాళ్ళు జేయాల. చేస్తే ఇటువంటివి జరగవు. ఆఫీసర్లు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలంటే రాజకీయ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. వాళ్ళు వాళ్ళ పని వదిలిపెట్టి రాజకీయాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళ పని వదిలిపెట్టి ఈ కల్తీ నెయ్యిలు, కల్తీ లడ్డులు రకరకాల విషయాల పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తాను. ఏ రోజన్నా ప్రభుత్వంలోకొచ్చి 2.5 సంవత్సరాలయింది. లేబర్ డిపార్ట్‌మెంట్ పైన సమీక్ష ఉందా? అసలు ఎన్ని మన రాష్ట్రంలో బాణసంచా కంపెనీలున్నాయి. వాటికి ఎట్లా అనుమతిస్తారు? వాటికి అసలు గతంలో అగ్ని ప్రమాదాలు చాలా జరిగినాయి గదా! మళ్ళా జరగకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం? మనం చాలా అడ్వాన్స్‌డ్ స్టేట్ అంటున్నాం. ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీలు అంటున్నాం గదా! ఈ క్వాంటమ్ వ్యాలీ, ఏఐ టెక్నాలజీ దానికేమైనా యూజ్ చేసుకుంటున్నామా? అసలు ఎటెళ్తుంది మన వ్యవస్థ? అని ఎవడన్నా ఒక్క ఆఫీసర్ గాని, డిస్కషన్ గాని దానిపైన ఉందా? ఏముండదు. దానికి సంబంధిత మంత్రి మాట్లాడడు. దానికి సంబంధిత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడరు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడరు. ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మాట్లాడతారు అందరు. ఈ ఒక 2 రోజులు బాగా బర్నింగ్ ఉంటది. ఇది ఇట్లా, అది అట్లా అని రాజకీయ పార్టీలు, మీడియా, డిబేట్‌లు
దీనికి బాధ్యత ఆయన, ఈయన అని ఇక రాజకీయాలు దీంట్లో. మేముంటప్పుడు ఇదొచ్చింది, మేమున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఎవరన్నా విమర్శించారనుకో, వెంటనే రాజకీయం వస్తది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక అక్కడ జరిగిందిగా. ఇది గాదు గదా! జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ జరిగిందా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగిందా? ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇన్ని వ్యవస్థలుండి ప్రజలు కట్టే పన్నులతోని ఇన్ని వ్యవస్థలలో ఉద్యోగులను పెట్టుకొని, ఉద్యోగులకు జీతాలిస్తంటే ఏం జేస్తన్నారు? లేబర్ డిపార్ట్‌మెంటు ఉంది, ఫైర్ డిపార్ట్‌మెంట్. వాళ్ళు జేసే పనేంటి? సరే పోలీసు, రెవెన్యూ అంటే వాళ్ళకి హెవీ షెడ్యూల్ ఉంటది, బిజీ ఉంటది. లేబర్ అండ్ ఫైర్ వీళ్ళు జేసే పనేంటో తెలుసా? వీళ్ళు కేవలం ప్రైవేట్ ఇట్లాంటి సంస్థలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి పర్మిషన్‌లు ఇస్తా ఉంటారు. ప్రైవేట్ అపార్ట్మెంట్సు, ఈ ఫైర్ బాణసంచా కంపెనీలు, ఫ్యాక్టరీలు, ప్రైవేట్ స్కూల్సు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్‌గా ఏదైనా సంస్థలు గోడౌన్స్ పెడుతుంటే వాటికి తనిఖీలు జేసి, ఆ ఫైర్ ఎగ్జాస్టర్స్ పెట్టి, ఫైర్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ అంతా ఫిట్ జేయించి, వాళ్ళకి అనుమతులివ్వాలి. ఏది ఉండదు. వీళ్ళు ఆఫీస్‌లో కూర్చుంటారు, వాడు వస్తాడు, అప్లికేషన్ పెడతారు, డీల్ మాట్లాడుకుంటాం, డబ్బులు రావటం లిటరల్లీ ఇది జరుగుతుంది. ఎవరు బాధపడ్డా పర్లే. దాని వల్లనే ఇది జరుగుతుంది. దానికి కారణం ఏంది? దాని పైన ఉన్న మంత్రి సమీక్ష ఉండదు. వాళ్ళకి పొద్దున్న లేతే రాజకీయమే ఉంటది. వంగలపూడి అనిత గారు ఉండరు. వారి కిందకి వస్తది శాఖ. మాట్లాడతారా? మాట్లాడరు. వారు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్‌లు, లేదా క్రికెట్ ఆడే డాన్సులు, లేదంటే వ్యంగ్యంగా మాట్లాడటాలు ఇవి గాదు. మీరు చేయాల్సింది బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతగా వ్యవహరించి, ప్రతినిత్యం మీరు అధికారులతోని ర్యాపో మెయింటైన్ చేసి, అధికారులతోని రివ్యూ పెట్టి, మీకు ఒక వైవిధ్యమైన ఆలోచన రావాలా. లాజికల్ థింకింగ్ ఉండాల. ఏదో సమీక్ష పెట్టడం అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందని విమర్శించడానికి కాదు. లాజికల్‌గా అగ్ని ప్రమాదాల విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నాం మనం? పక్కనే ఉన్న రాష్ట్రంలో సిగాచి అనే కంపెనీలో అగ్ని ప్రమాదాలు 45 మంది మృతి చెందారు. మన దగ్గరున్న ఫార్మా కంపెనీల పరిస్థితి ఏంది? మన దగ్గరున్న బాణసంచా కంపెనీల పరిస్థితి ఏంటి? వాటిపైన మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాం? వాటిపైన ఇన్స్‌పెక్షన్స్ ఏమున్నాయని ఎవరైనా అడిగారా? అంటే మన దాకా వస్తే గాని తెలవదు. ఇగ అంత ముందు చూపు ఉండాలి రాజకీయ నాయకులకి. పదే పదే విజనరీ గవర్నమెంట్ అని మనం పబ్లిసిటీ డమకాయిసుకోవడానికి గాదు. ఏది విజను? ఒకవైపు కలుషిత పాలు తాగి చనిపోతున్నారు పిల్లలు. అది మర్చిపోకముందే పక్కనే ఉన్న కాకినాడలో రాజమహేంద్రవరంలో అది జరిగింది. దాని పక్కనే ఉన్న కాకినాడలో వేట్లపాలెంలో ఇది జరిగింది. అంటే ప్రభుత్వం కంప్లీట్‌గా రాజకీయాలు చేయటానికి ఉండొద్దు. రాజకీయ పార్టీగా ప్రభుత్వాన్ని ఏళ్తున్నప్పుడు పరిపాలన మీద దృష్టి ఉండాలి తప్ప, విమర్శలు, ప్రతి విమర్శలు వీటిపైన ఎక్కువ దృష్టి ఉన్నప్పుడు ఈ ఈ సమీక్షలు ఉండవు. ఇగో ఇటువంటివి జరుగుతాయి. ఇప్పటికైనా ఇగ ఈరోజు కొన్ని పత్రికలు అంటే తెలుగుదేశం పార్టీని అంటే పార్టీ కాదు ఏ ప్రభుత్వం ఆడ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా? ప్రభుత్వం ఏదున్నా వీళ్ళు రాజకీయాలకు టైం పెడుతున్నారు. ప్రజల కోసం టైం తక్కువ పెడుతున్నారు. కొన్ని పత్రికలు ఎట్లా రాసినాయంటే ఇక తెలుగుదేశం పార్టీని బదనాం కాకుండా లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని ఇటువంటి ఎన్నో జరిగినాయి. చాలా సార్లు జరిగినాయి. 1999 నుంచి 1990 నుంచి అట. 90 నుంచి ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయారు. అంటే ఇది కూడా అందులో కలిపేయండి అన్నట్ట మీడియా చెప్పేది. తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పేది. చాలా జరిగినాయి కాబట్టి ఇది పెద్ద తప్పు కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కాదు చెప్పాల్సింది. చాలా జరిగి ఉండొచ్చు. మరి జరుగుతున్న దాని నుంచి నేర్చుకున్న గుణపాఠం ఏంటి? ఏం లేదా? ఉండదా? ఇది గదా చెప్పాల్సింది. మన మీడియా ప్రశ్నించాల్సింది. జరుగుతా ఉన్నాయి. జరిగినప్పుడు సంతాపాలు, దిగ్భ్రాంతులు, నష్టపరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకోవటం, మళ్ళీ ఇంకో పని మీద పడటం గాదు. అసలు ఇటువంటి శాశ్వతంగా జరగకుండా ఉండాలంటే ఏం జేయాలి? ఒక ఇద్దరో, ముగ్గురు అధికారులని సస్పెండ్ చేస్తే అయిపోదు. ఈ సస్పెన్షన్‌లతోని, ఈ పరిహారాలతోని పరిష్కారం గాదు. పరిష్కారం గావాలంటే మీకు మనసుండాలి. మీకు మానవత్వం ఉండాలి. మీరు రాజకీయాల కంటే పరిపాలన పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. పరిపరి విధాలుగా ఆలోచించడం తెలవాలి మీకు. అప్పుడు ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఇది ఒక వార్త. అన్ని పేపర్‌లో దాదాపు ఈ బతుకు బుగ్గి గురించే రాశారు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్‌లో. సాక్షి పేపర్ కూడా భారీ విస్ఫోటనం మాటల కందని విషాదం. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో వద్ద బగ్గునన్న బాణాసంచా గోడౌను. ఆ గోడౌన్‌లో ఫిల్ చేస్తాండట కెమికలు. ఆ బాణాసంచా తయారు చేసే కెమికల్ ఉంటదిగా ఫిల్ చేసే సందర్భంలో ఫిల్ చేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక ఐరన్ రాడ్ పెట్టి గట్టిగా కొడతా ఉంటారు. అది ఫిట్‌గా బయటికి లీక్ కాకుండా. ఆ కొట్టే సందర్భంలో ఆ రాపిడికి నిప్పు రవ్వలేసింది. ఆ నిప్పు రవ్వలేసినప్పుడు ఆ నిప్పు రవ్వలు ఏమైందంటే ఆ కెమికల్‌కి అంటుకున్నాయి. ఆ కెమికల్ ఏది వీళ్ళు ఫిల్ చేసే కెమికల్ కాదు. పక్కన చాలా పెద్ద డంప్ ఉందట.
ప్రమాదకరమైన కెమికల్ ఉందట. ప్రమాదకరమైన అదేదో ఫ్లేమబుల్ ఏదైతే ఉందో అది ఉంది. దానికి పోయి అంటుకుంది. ఖతం అయిపాయే. బుగ్గి బుగ్గి అయిపోయింది. అంటే ఇవన్నీ ఎప్పుడు ఈ లేబర్ డిపార్ట్‌మెంటో, ఫైర్ డిపార్ట్‌మెంటే వెళ్లి తనిఖీలు చేస్తంటే, మీరిట్లా పని చేసే దగ్గర ఇట్లాంటి ప్రమాదకరమైన ఫ్లేమబుల్ కెమికల్ పక్కనుంచొద్దు, దూరంగా ఉంచాలి దీన్ని. ఇది ఇట్లా ఉంచాలి, ఇది ఇట్లా ఉంచాలి అని చెప్తుంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. బతకటం కోసం, కూలి కోసం పోయిన పిల్లలు ఈ ఈ ఏదైతే పబ్లిక్ ఉన్నారో, వాళ్ళ బతుకులు మంటపాలైతాయి. వాళ్ళ బతుకులకు విలువుండదు. వీళ్ళు కొద్దిసేపు ఆ 20,00,000 పరిహారం, ఒక నలుగురు, ఐదుగురు ఆఫీసర్లు సస్పెండ్ ఖతం అయిపాయే. చేతులు దులుపుకుంటారు. మళ్ళా యథామామూలు ఏ పేదోడు చస్తాడో, ఏ పేదోడు బతుకు బుగ్గిపాలైద్దో తెలవదు. ఇక మళ్ళా బుగ్గిపాలయిందనక ఎవరు మాట్లాడరు. ఏ ఆఫీసర్ పోడు, తనిఖీలు చేయడు. తనిఖీలు చేయాల. సలహాలు, సూచనలియ్యాల. అవసరమైతే కేసులు పెట్టాల. ఉండదు. జస్ట్ ఆ చర్య ఆ లేబర్ డిపార్ట్‌మెంట్, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ పోయి అక్కడికెళ్ళి ఇది ఈ ఈ డంప్ ఏంటి? మీరేంటి? ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగుంటే, ఆ డంప్‌ని అక్కడి నుంచి మూవ్ చేసి ఉంటే, ఈ ప్రమాదం జరగకపోవు. ఇది సాక్షి పేపర్ కూడా మాటలకు అందని విషాదం జరిగిందని ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి హ్మ్. ఇది హిందూ ధర్మంపై దాడే, కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్న మహా అపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీల మండిపాటు, రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సిబిఐ, సిట్ ఎలాంటి జంతువులకు కలవలేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఆగని దుష్ప్రచారం హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణుల సంఘాల డిమాండ్. ఇది హిందూ ధర్మంపై దాడేనట. నిన్న కొంతమందొచ్చారు. సాధు పరిషత్ అని. సాధు పరిషత్ వచ్చి వాళ్ళేం చెప్తున్నారు? కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిందంటే మా గుండెలు పగిలిపోయినాయి అంటున్నారు. వెంటనే కౌంటర్‌గా ఈరోజు ఈళ్ళొచ్చారు. అంటే ఒక రకంగా సాధు పరిషత్తులు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు, బ్రాహ్మిన్స్, హిందూ ఎవరైతే ఈ పరిరక్షణ సమితులుంటాయో ఇయన్నీ కూడా రాజకీయంలోకి ఎంటర్ అయినాయి. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఈ ప్రసాదాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని ఎట్లయితే వాడుకుంటున్నారో, ఆ దాంట్లో వాడుకునే దాంట్లో మీడియా లిటరల్‌గా స్ప్లిట్ అయింది. ఒకవైపు కల్తీ జరిగిందని ఒక మీడియా, జరగలేదని ఒక మీడియా. కొవ్వు గలిచిందని ఒక మీడియా, కలవలేదని ఒక మీడియా. రాజకీయ పార్టీలు కూడా లిటరల్‌గా వర్టికల్‌గా డివిజన్ అయింది. అట్లా ఇప్పుడు సాధు పరిషత్తులు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలట డివిజన్ అయ్యి, నిన్న వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్‌లో వాళ్ళిచ్చారు ఏమనంటే గుండెలు పగిలిపోయినాయట. ఎవరికి? సాధు పరిషత్తోళ్ళకి. ఎందుకు? కల్తీ నెయ్యితోని ప్రసాదం తయారు చేసినందుకు గుండెలు బయలిపోయినట్టు. ఎప్పుడు బయలిపోవాలి? పగిలిపోతే 2024 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో ప్రకటించిండు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వులు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది, చేపల నూనె కలిసిందని చెప్పిండాయన. ఆ రోజు పగలాల గుండె పగిలితే. 18 నెలల మౌనంగా ఉండి ఈరోజు గుండెలు పగలటానికి కారణమేంది? ఆ గుండెలు పగిలినాయని వాళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళొచ్చి లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు అపచారం చేస్తండు అని చెప్పి ఇది హిందూ ధర్మం పైన దాడే అని ఈరోజు వీళ్ళు రావటానికి కారణమైంది. వాళ్ళు నిన్నొచ్చినా, ఈరోజు వీళ్ళొచ్చినా వీళ్ళు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని దాంట్లో తీసుకొస్తారు. హిందూ ధర్మం పైన రాజకీయాలు చేసి ఇప్పటికే రాజకీయ నాయకులు మొత్తం ఆ పవిత్రతని ఏం చేయాలో చేశారు. లేదు కొవ్వు లేదు అంటంటే కొవ్వు ఉంది, ఉంది, ఉంది అని చెప్పి. కొవ్వు ఉందా లేదా? కల్తీ జరిగిందా లేదా? అని తెలియజేయటం కోసం తెలుసుకోవటం కోసం ఆ జరిగిన కల్తీయో, కొవ్వుంటే దానిపైన చర్యలు తీసుకోవటం కోసం సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టేస్తే, ఆ సిట్ ఇచ్చిన 219 పేజీల నివేదికలో కొవ్వులు లేవు. జంతువుల కొవ్వులు అవశేషాలు నెయ్యిలో లేవు అని చెప్పింది. అయినా గాని అట్టెట్లుంటది? ఉంటది అని చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అంటారు. అరే మీకు ఉండటం కావాలా? ఉండకుండా ఉండటం కావాలా? ఏదన్నా నిజంగా హిందూ భక్తుడైతే, హిందూ స్ దేవుళ్ళను హిందూ దేవుళ్ళని పూజించేవాడైతే, హిందూ దేవుళ్ళపై నమ్మకం ఉన్నవాడైతే ఏం చెప్తాడు? యెస్ హమ్మయ్య! రిలీఫ్ అయ్యాను, రిలాక్స్ అయ్యాను. జంతువుల కొవ్వు లేదట. చాలా పెద్ద గండం దప్పింది మనకి. చాలా సంతోషంగా ఉందని ప్రకటించాల. ఆయన సంతోషం కాదు, బాధ వ్యక్తం చేస్తున్నాడు. సిట్ అట్టెట్ట చెప్పిద్ది? సిట్ కొవ్వుందని చెప్పాలిగా నేను చెప్పినట్టు. ఎట్లా చెప్తారు? మీకు రాజకీయాలు అవసరం ఉంది. వాళ్ళకి అవసరం లే. సిట్టు లేతే ఆయన పేరేందో చెప్పలే, ఈయన పేరేందో చెప్పలని ఇన్ని రోజులు 2024 సెప్టెంబర్ 18 నుంచి ఈ తతంగం అంతా నడిపించి స్టోరీ నడిపిస్తా ఉన్నారు. నడిపించి ఇప్పుడు హిందూ సంఘాలు, హిందూ పరిషత్తులు, సాధు పరిషత్తులు ఎందుకు బయటకొస్తున్నాయంటే,
చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆయన చెప్పిన మాట పైన ప్రజల్లో ఒక విశ్వాసం పోయింది. కొవ్వు కలిసిందన్నాడు, కొవ్వు లేదని సిట్ ఇచ్చింది. సిట్‌కి కొవ్వు లేదని ఇచ్చింది కాబట్టి ఫ్లెక్సీలు పెట్టించారు. ఫ్లెక్సీలు కూడా సక్సెస్ కాలేదు కాబట్టి మళ్ళా ఎన్‌డీఏ కూటమి సమావేశం పెట్టారు. బీజేపీ ఎందుకు మాట్లాడదు, హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడవని మొత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ నువ్వు ఎంత మొత్తుకున్నా మా మా స్టాండ్ మాకుందని వాళ్ళు మాట్లాడట్లే. ఇక బీజేపీ మాట్లాడట్లే, మన అలయన్స్‌లో ఉన్న బీజేపీ కాబట్టి హిందూ సంఘాలతోనన్నా మాట్లాడిస్తే దానికొక ఎలివేషన్ వస్తది. దానికి ప్రచారం వస్తే హిందువులలో ఒక సెంటిమెంట్ రాజేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుంది. నిన్న వాళ్ళొచ్చి గుండెలు పగిలిపోయినాయట. మార్చి 28కి ఏంటి అది ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారట మొత్తం సామూహికంగా. ఎవరికి ప్రాయశ్చిత్తం? ఏం జరిగింది? ఏమన్నా అర్థం ఉందా? సాధు పరిషత్తులా? రాజకీయ పరిషత్తులా మీరు? హిందూ ధర్మ పరిషత్తులా? రాజకీయ ధర్మ పరిషత్తులా మీరు? వీళ్ళైనా, వాళ్ళైనా. ఇప్పుడు రావటం ఏంటి? మీరు నిజంగానే జరిగిందనే అనుమానం ఉంటే, ఇది రాజకీయం కాదని తెలిస్తే 2024 నుంచి రావాలి గదా! ఏ రోజన్నా ఏ సాధువైనా, ఏ ధర్మ పరిరక్షకుడైనా బయటకొచ్చి, ఇది ఎట్లా అని అడిగారా? ఇదేదో రాజకీయం కోసం అని వదిలేశారు. ఇప్పుడెందుకొస్తన్రు? ఏ రాజకీయ నాయకులు ఎనకుండి ప్రోత్సహిస్తే బయటకొస్తన్రు? దీనివల్ల ఏమైతదంటే, ఈ సాధువుల పైన గూడా నమ్మకాలు పోతాయి. ఈ హిందూ ధర్మం పైన దాడి అని బయటికొచ్చిన వీళ్ళ పైన గూడా నమ్మకాలు పోతాయి హిందువులకి. వాళ్ళ రాజకీయాల కోసం మీరు అందులో వచ్చి బలిగామాకండి. వాళ్ళ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టమాకండి. మీకొక అంతో ఇంతో సొసైటీలో ఒక విశ్వాసం, ఒక విలువ ఉంటది. ఆ విలువను పోగొట్టుకోమాకండి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న ఈ లడ్డూ పైన రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలలో ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళని. మీరొచ్చి దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేసి దీన్ని ఒక మతం కోణంలో తీసుకొస్తే ఈ చరిత్ర క్షమించదు. ఇది వాళ్ళు హిందూ ధర్మం పైన దాడేనట చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్‌సీపీ దాడంటే వీళ్ళేమో చంద్రబాబు నాయుడు. అంటే 2 రాజకీయ పార్టీలు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, వీళ్ళు వైఎస్ఆర్‌సీపీకి మద్దతిస్తున్నారు. దాంట్లో తేడా లేదు. వాళ్ళు నిజంగా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకున్నారు నిన్న. వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి వలన ఈ అపచారం జరిగింది, దాడి చేసిండని. ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి రఘురామని తృప్తిపరిచేందుకే నాపై చర్యలు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తృప్తిపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్లు స్పష్టమైందని సీనియర్ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఆయన అహాన్ని చల్లార్చడం కోసం చేసిన తెలివి తక్కువ పనితో బీహార్‌లో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందన్నారు. రఘురామకృష్ణరాజు అక్రమాలకు తెరపడే రోజు త్వరలోనే వస్తుందని పివి సునీల్ కుమారు ఐపీఎస్ ఆఫీసర్. ఇంకొక సునీల్ నాయక్. వీళ్ళిద్దరి పైన టార్గెట్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఇద్దరు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలు, ట్రైబ్స్, షెడ్యూల్ కాస్ట్ సంబంధించి ఆఫీసర్లు. వాళ్ళ పైన టార్గెట్ పెట్టారు. టార్గెట్ పెట్టి బీహార్ పోయి బీహార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ పరువును నడిబజార్‌లో పోగొట్టుకున్నాం. గోడలు దూకి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది అరెస్ట్ కాదు, కిడ్నాప్. కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ జ్యుడిషియరీ కూడా చాలా తీవ్రంగా ఖండించింది. నిలువరించారు. ఇప్పుడు మళ్ళా నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం కోర్టులో ఏశారు. రేపు 3కి ఉందది హియరింగ్. ఇక కొన్ని పేపర్‌లో అయితే నిన్న వాళ్ళకి ఉత్సాహం, అత్యుత్సాహం. అయిపోయింది, వారెంట్ వచ్చిందని చెప్పారు. ఆయన సునీల్ నాయక్‌ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చేసింది కోర్ట్ అని చెప్పారు. వారెంట్ ఇవ్వలే. 3కి వాయిదా ఏసింది. అది ఇస్తదా లేదో కూడా తెలవదు. అంత అత్యుత్సాహం. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్‌లు పైనే మీ కక్ష, మీ కార్పణ్యం, మీ దాడి, వాళ్ళ క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేసే పరిస్థితి ఉందంటే మీ మీ నైజం ఏంటి అనేది అర్థమవుతుందని వాళ్ళు పదే పదే మొత్తుకుంటున్నారు. వాస్తవం ఇది. చాలామంది ఆఫీసర్లు, చాలామంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, తెలుగుదేశం పార్టీని చాలా టార్గెట్ చేసి మాట్లాడారు. వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. ఆ చేసిన వాళ్ళల్లో వీళ్ళేం చేస్తున్నారు? కులాల వారీగా చర్యలు తీసుకున్నారు. మనోడైతే పర్లా మననెన్ని తిట్టినా అది తిట్ల కింద రాదు. మనోడు కాబట్టి ఏం కాదని. తిట్టలేదా? చాలామంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా, పొలిటికల్ లీడర్సు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బండబూతులు తిట్టారు. ఒక్క నాయకుడి పైన చర్యలు లేదుగా. ఎందుకు ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన నాయకుల పైన ఎందుకొస్తుంది? నందిగామ సురేష్ గావచ్చు, ఇంకా మిగతా కొంతమంది ఎస్సీకి సంబంధించిన నాయకులు గావచ్చు, ఎస్సీల ఆఫీసర్లు గావచ్చు, వీళ్ళ పైనేంది మీ టార్గెటు? అంటే మీరేంది? మీ స్థాయి ఏంది? మమ్మల్ని తిడతారా? మా స్థాయికి తగ్గ, మా సామాజిక వర్గానికి తగ్గోళ్ళు తిడితే ఏం గాదు. మాకు నొప్పి లేవదు అని చెప్పినట్లుంది అని జెప్పి ఒక రకమైన చర్చ సొసైటీలో జరుగుతుంది. ఇది రఘురామకృష్ణంరాజుని తృప్తిపరిచేందుకే మా పైన చర్యలు తప్ప అక్కడ ఏం లేదని జెప్పి ఆ సునీల్ కుమార్ చెప్తున్నారు. రైట్.
ఆంధ్రజ్యోతి చూద్దాం. హ్మ్. పేలిన ప్రాణాలు 21 మంది బుగ్గి. వాళ్ళు 23 మంది అంటే ఈళ్ళు 21 మంది అన్నారు. 10 మందికి గాయాలట. గోదావరి జిల్లాలో మరో బాణాసంచా. గుర్తుపట్టలేనంతగా కాలి ముక్కలైన శరీరాలు. 8 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దము. చేరుకునే దారి లేక చేజారిన ప్రాణాలు. నిర్లక్ష్యపు నిప్పు మళ్ళీ మళ్ళీ మండుతుంది. అది నిర్లక్ష్యపు నిప్పు మళ్ళీ మళ్ళీ మండుతుంది గానీ, అది చర్యలు తీసుకోరు. 20,00,000 పరిహారము. ఆర్‌డీఓ, డీఎస్పీ, ఫైరు, లేబర్ ఆఫీసర్ల సస్పెన్షన్. ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. నిర్వాహకులు ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటన. సెక్యూరిటీ ప్రోటోకాల్ పక్కన పెట్టి పర్యటన. కలెక్టర్ కారులోనే పేలుడు స్థలి ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు గారిని. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఒక భజన. వీళ్ళేందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి హుటాహుటిన వచ్చిండు. ఆయన కార్లు వదిలేసిండు. సెక్యూరిటీని పక్కన పెట్టిండు. ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. లేదా చర్యలు ఏమన్నా ప్రభుత్వం ఈ పక్కన పెట్టేదో, ఈ ప్రోటోకాల్ పక్కన పెట్టేదో, ఈ హడావుడో జరగక ముందు సమీక్షలలో ఉండుంటే బావుంటది. ఏదో మీరు సమీక్షలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్‌సీపీని ఎట్లా కార్నర్ చేయాలి, తిట్టాలి. ఇగో దీంట్లో అయింది, కల్తీ లడ్డు, కల్తీ పాలు లేకపోతే వేరే వేరే విషయాలు చెప్పారు తప్ప, ఎప్పుడైనా మీరు సమీక్ష చేయండి. ఇక బాణసంచా ఇట్లుంటది. లేదా ఫార్మా కంపెనీలు ఇట్లుంటాయి. ఇట్లా బయట ప్రమాదాలు జరుగుతున్నాయి వేరే వేరే స్టేట్‌లలో. దీన్ని నివారించాలి మనం. అద్భుతాలు చేయాలి మనం. ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీలు, మన చాలా విజనరీ ప్రభుత్వాలు. మనం ఇట్లా చేయాలని ఈరోజు చెప్పారా? హుటాహుటిన వచ్చిండు. ఇక ఏదో అద్భుతాలైనట్టు ఇక దాంట్లో కూడా మళ్ళీ ఒక పాజిటివ్. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం నుంచి హుటాహుటిన వచ్చిండంట. రాకపోతే ఏం చేస్తారు? మరి ఆయన రాకపోతే ఎవరొస్తారు? వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారా? రావాలి గదా! బాధ్యత గదా! ఆ ప్లేస్‌లో ఎవరున్నా వస్తారు. కానీ అది గాదు. ప్రోటోకాల్ పక్కన పెట్టిండు. కలెక్టర్ కార్‌లోనే వచ్చిండు. ఏ కార్‌లో వచ్చిండు? ముందు ఆడ ప్రాణాలు పోతుంటే ఆయన కలెక్టర్ కార్‌లో వచ్చిండా? హెలికాప్టర్‌లో వచ్చిండా? నడిచి వచ్చిండా? అది గాదు ఇంపార్టెంట్ ఈడ. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం లోపం, ప్రభుత్వం ఒక సమీక్ష చేయలేని పరిస్థితి. ఇవి గదా! ఇది వదిలేసి 20,00,000 పరిహారం చేసిండు. లేదా వాళ్ళ ఆస్తులు అమ్ముతున్నాడు. ఎవరైనా చెప్తారు. ఇది ఆ బాణాసంచా కంపెనీకి సంబంధించిన యజమాని ఆస్తుల్ని అటాచ్ చేస్తారట. వేలం పాటేసి ఆళ్ళకి పరిహారం ఇస్తారట. ప్రాణాలొస్తాయా? ఇదే మాటలు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. సిగాచి కంపెనీ ప్రమాదం జరిగితే నెక్స్ట్ డే ఎళ్లి పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇప్పిస్తా అన్నాడు. ఆ కోటి ఎటుపోయినాయో, వాళ్ళు ఎటుపోయినారో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రకటనలు చేస్తారు రాజకీయ నాయకులు. ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయటం కోసం ఆ రోజు ఎళ్లి చాలా అద్భుతమైన ప్రకటనలు చేస్తారు. మనం కొత్త చూడట్లేదా? ఈ రాష్ట్ర ప్రజలు చూడట్లేదా? ప్రతి ఇష్యూ జరిగినప్పుడు అక్కడికెళ్ళటం, ప్రకటించడం. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది టీటీడీలో. పోయారు. ఉప ముఖ్యమంత్రి పోయారు, ముఖ్యమంత్రి పోయారు. హడావుడి, హంగామా, ఆర్భాటం, ప్రకటనలు, సీరియస్‌లు, అధికారుల పైన సీరియస్‌లు. తర్వాత ఇంకొక అప్పన్న స్వామి దగ్గర గోడ కూలి 7 మంది చనిపోయారు. అక్కడికి ఎళ్లారు. చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల టైంలో అది. గోదావరో, కృష్ణా. ఆ పుష్కరాల టైంలో 29 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటన వల్ల. ఆ రోజు ప్రకటించారు. ఇవి నివారణ ఎట్లా అనేది లేకుండా అయిన తర్వాత ప్రకటించి హడావుళ్ళు, దాంట్లో మళ్ళా పాజిటివ్‌లు. చంద్రబాబు నాయుడు గారు ఓహో! ఆహో! లేదా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన ఓహో! ఆహా! అని ఇంకో పత్రిక ఇది గాదు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు కూడా సేమ్ అదే రాసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి వచ్చిండని కూడా రాసింది. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈరోజు అమరావతికొస్తున్నారు. ఈ కోర్టు భవనాలు సంబంధించి అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, ఏపీ హైకోర్టు అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన. నూతనంగా నిర్మించబడిన హైకోర్టు న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్ ప్రారంభోత్సవం. వీటన్నిటికి ఈరోజు వస్తాను. వస్తే ఏమైతుందంటే యాడేశారు. ఐఎన్‌పీఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి దాదాపు అన్ని పేపర్‌లలో ఒక ఫుల్ పేజ్ యాడ్. తప్పులేదు వస్తాను కాబట్టి ఏశారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ఏస్తే తప్పు లేదులే గానీ, మీ పబ్లిసిటీ కోసం ఏసినట్టుంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో. అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఓకే. పర్లేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్. లోకేష్ గారు ఏం మంత్రి? ఆయనకేం సంబంధం? ప్రతి యాడ్ వస్తే లోకేష్ గారి ఫోటో. అంటే అసలు కొంచెం అన్నా లాజిక్ ఉండాలి గదా! ప్రజలేమనుకుంటారు? ప్రజలు దీన్ని నెగెటివ్ తీసుకుంటారా? పాజిటివ్ తీసుకుంటారా? మన పబ్లిక్ డబ్బులతోని ఇట్లాంటి ప్రచారం చేసుకుంటే తప్పా? ఒప్పా? చూడదా? ఇప్పుడు మీరు ఇది జేస్తే మీరు చెప్తున్న మాటలన్నీ అబద్ధం కిందకే వస్తాయి. మీరు చెప్తున్న మాటలన్నీ ప్రచారం కిందకే వస్తాయి. ఇటువంటివి చేయటం వల్ల. పబ్లిక్‌గా ప్రజల పైసలతోని మీరు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రకటనలేస్తున్నారు. లోకేష్ గారి ఫోటో పెట్టి సంబంధం లేకపోయినా. అంటే మీరు కుటుంబం కోసం, మీ కొడుకు కోసం, మీకోసం
ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తారు అనేది నమ్మటానికి వీలుంది కదా! ఈజీ కదా! ప్రజలను నమ్మించడం కూడా. ఇక దాని తర్వాత నారాయణ గారంటే మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఉండొచ్చు. న్యాయశాఖ మంత్రి కూడా ఫోటో ఏశారు. అంతవరకు ఓకే. లోకేష్ గారికి ఏం సంబంధం? అంటే ఏంటి మీరిస్తున్న మెసేజ్? మీరిస్తున్న మెసేజ్ ఏంటంటే మాకు పబ్లిసిటీ ముఖ్యం. ప్రజల డబ్బులతోని పబ్లిసిటీ చేసుకుంటాం. అది ఏ డిపార్ట్‌మెంట్ అయినా బీసీ వెల్ఫేర్ వచ్చినా యాడు లోకేష్ గారి ఫోటో ఉంటది. సోషల్ వెల్ఫేర్ వచ్చినా లోకేష్ గారి ఫోటో ఉంటది. వ్యవసాయ శాఖ అయినా లోకేష్ గారి ఫోటో. రెవెన్యూ అయినా, సాగునీటి శాఖ అయినా ఏదైనా ఉంటే మరి అన్ని శాఖలకు మంత్రా? సకల శాఖల మంత్రా? అదేమైనా ఉంటే పెట్టండి. ఇక అప్పుడు దేంట్లో పోయినా ఏం కాదు. అంటే డైరెక్ట్‌గా మీరు పబ్లిక్‌గానే ఇట్లాంటి ఫోటోలేసుకుంటుంటే ప్రతి శాఖలో మీరెట్లా ఏలు పెడుతున్నారు, మీరెట్లా దూరుతున్నారు అనేది అర్థమైతుంది. మరి దూరి ఏమన్నా ఫలితం ఉందా అంటే, మళ్ళా పాలు తాగి విష పాలు తాగి పిల్లలు చనిపోతున్నారు. అగ్ని ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతున్నారు. మరి ఏం చేస్తున్నాడు సకల శాఖ మంత్రి గారు? ఏంటి మీ 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 అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీ సూపర్విజన్ ఏంటి? ఉత్తగా ఫోటోలేసుకొని యాడ్‌లేసుకుంటే కుదరదు గదా! ఇది ఈడేశారు. ఇది అన్ని పేపర్‌లో వచ్చింది. ఇంకోటి దాని కింద నారాయణకు సంబంధించి వారు సాధించిన విజయాల గురించి టాపర్స్ అట ఆల్ ఇండియా లెవెల్‌లో ర్యాంకులు జేఈఈ మెయిన్స్‌లో వచ్చినట్టు వారు ఫుల్ పేజీ యాడ్. ఎందుకంటే నారాయణ గారు మంత్రి ఉండగా ఫుల్ పేజీ యాడ్‌లు ఇస్తారు వాళ్ళకి. ఇక ఇది అగ్ని ప్రమాదం గురించి నెక్స్ట్ ఇచ్చారు. దీంట్లో సెకండ్ పేజీ అనుకుంటా. నేను చూపిస్తా. అంటే ఈనాడు ఆయన రాసిన వార్త. అంటే ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది కామన్ అన్నట్టు రాసిండు నేను. 1990 నుంచట. ఓ డేటా ఏదో ఇచ్చిండు దీంట్లో. హ్మ్. 10వ పేజీలో. ఇగో తరచూ ప్రమాదాలు, ప్రాణాలు బుగ్గిపాలు. రాష్ట్రంలో 1990 నుంచి బాణసంచ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదాలు. అక్రమ తయారీ, అశాస్త్రీయ పద్ధతులు, అజాగ్రత్తలతో బాణసంచ పేలుడు 1990 నుంచి చిన్న, పెద్ద కలిపి వందల్లో ఘటనలు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలోనే అత్యధికం. అయితే ఏం చేయాలి మరి? అంటే కాబట్టి ఇప్పుడు ఏం కాదు. ఇది పెద్ద ప్రమాదం కాదని చెప్పే ప్రయత్నం ఇది. తరచూ ప్రమాదాలట 1990 నుంచి చిన్న, పెద్దయి కలిపి చాలా జరిగినాయట. మరి చాలా జరిగిన తర్వాత మనం ఇప్పుడు 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. విజన్ ఉన్న ముఖ్యమంత్రి, మంచి అడ్మినిస్ట్రేషను. మరి ఏది ఆ విజను? చాలా సార్లు జరిగి ఆయన కాలంలో కూడా జరిగితే ఇక ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి? అది కాదా మనం అడగాల్సింది. చాలా సమర్థవంతమైన పరిపాలన చేస్తారంటున్నారు. మరి సమర్థవంతమైన పరిపాలన చేసేటోడు కాడ ప్రమాదం జరిగి, మీరు రాస్తున్న విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పరిపాలనలో ప్రమాదం జరిగితే, మరి ఇద్దరికి తేడా ఏంటిగ? తేడా లేనట్టే గదా! ఇప్పుడు పాలు తాగి చనిపోతే ఇది చాలా సార్లు జరిగినియి. ఇది కామన్ అనేటువంటిది. ప్రమాదం జరిగితే ఇది చాలా సార్లు జరిగింది కామన్ అనేటువంటిది. మరి తేడా ఏంటి మరి మనకి వాళ్ళకి? మనం చాలా విజన్ ఉన్నోళ్ళం, నిజాయితీ, నైతిక విలువలతోను కూడిన పరిపాలన చేసేటోళ్ళం, వికాసం వైపు తీసుకుపోయేటోళ్ళం, వికాసం వైపు తీసుకుపోయే పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో ఈ విధ్వంసం ఏంటి మరి? ఇవి విస్ఫోటనం ఏంటి? ఈ బుగ్గి పాలు కావటం ఏంటి? పాలు తాగి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? పాలల్లో విషాలు కలవడం ఏంటి? నీళ్ళల్లో కలుషితం కలవడం ఏంటి? ఆహారం కలుషితం అవ్వటం ఏంటి? ఇవన్నీ ఉండకూడదు కదా మరి. చాలా సమర్థవంతమైన పరిపాలనా నాయకుడు కదా! అనేది ప్రజలు అడుగుతున్నారు. వారిచ్చారు ఒక డేటా. 1990 నుంచి అట చాలామంది చనిపోయారు. ఇది కామన్ అనే అంటే ఆ అర్థం రావటానికి ఈ టేబుల్ అన్నట్టు. ఇది ఈనాడు పేపరు వాళ్ళ ఎజెండా. విమానాశ్రయంలో ఎదురుపడ్డారట సీఎం, డిప్యూటీ సీఎం అదో ఫోటో వేశారు. అట్లా. ఆ! ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.